తిరుపతిలో అటు టీడీపీ ఇటు వైసీపీ పోటాపోటీ నిరసనలకు దిగాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గర గంజాయి మూటాలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. వైసీపీ హయాంలో తిరుపతి గంజాయికి కేంద్రంగా మారిందన్నారు టీడీపీ నేతలు. ఇటు తిరుపతిలోని గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ మహిళా కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైసీపీ మహిళా కార్యకర్తలపై టీడీపీ నేతలు అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదని వైసీపీ మహిళా కార్యకర్తలు ఆరోపణలు చేశారు. భూమన అభినయ్ అనుచరులు గంజాయి అమ్ముతున్నారని, వైసీపీ హయాంలో తిరుపతి గంజాయికి కేంద్రంగా మారిందని టీడీపీ మహిళా నేతలన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈరోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈరోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నాం. మీకు కన్నా నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? వీళ్ళు యువతనంతా నాశనం చేసేది కాక, తిరుపతి భ్రష్టు పట్టించేది కాక, అసలు మనుషులు తిరగని ప్లేస్లో రోడ్లు వేసి మేము రోడ్లు వేసుకున్నాం. మీ స్థలాలకు మీరు వేసుకున్నారా బాబు రోడ్లు? నన్ను అరెస్ట్ చేయలేదే అని. దేనికైనా ఒక టైం ఉంటుంది అభినయ్ రెడ్డి, వెయిట్ చేయి. నీకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఇస్తే బలంగా ఉంటుంది నీకు దెబ్బ. చూస్తూ ఉండు, పడిందంటే మళ్ళీ పైకి కూడా కోలుకోలేవు. నువ్వు మళ్ళీ గెలుస్తానో మళ్ళీ ఏదో నువ్వు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేవు ఈసారి. కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదని వైసీపీ మహిళా కార్యకర్తల్ని వేధిస్తున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈరోజు మహిళలకి గౌరవం లేకుండా అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ సోషల్ మీడియా దీనిలో కూడా మీరు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారంటే మీకు ఎక్కడిది ఇంత ధైర్యం వచ్చింది? అసలు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఇటువంటి వాటికి ఎందుకు ఆమె ఊతమిస్తున్నారో అర్థం కావటం లేదు. మహిళల పట్ల కానీ మహిళల వాళ్ళ రక్షణకు కానీ ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు ఉన్నా కూడా వాటిని లేని గట్టిగా వాళ్ళు పాటించట్లేదు. అందుకే దానివల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా మహిళల పట్ల అసలు కొంచెం కూడా కనికరమే లేకుండా, మహిళలంటే విలువ లేకుండా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. తిరుపతిలో అటు టీడీపీ ఇటు వైసీపీ పోటాపోటీ నిరసనలకు దిగాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గర గంజాయి ముఠాలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇటు వైసీపీ హయాంలో తిరుపతి గంజాయికి కేంద్రంగా మారిందన్నారు టీడీపీ నేతలు. ఇటు తిరుపతిలోని గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ మహిళా కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైసీపీ మహిళా కార్యకర్తలపై టీడీపీ నేతలు అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదని వైసీపీ మహిళా కార్యకర్తలు ఆరోపణలు చేశారు.